జగన్ టూర్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు చేయడం జగన్కే చెల్లాయని మండిపడ్డారు. బంగారు పార్యంలో హెలిప్యాడ్ నుంచి పర్యటన చేసే స్థలం వద్దకు ర్యాలీగా రావడంపై ఫైర్ అయ్యారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీని చేస్తున్నారని, పోలీసులు విలేకరులపైన దాడులకు తెగబడుతున్నారన్నారు ఆయన. పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు. వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు. అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది, మరి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలకు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని, రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేం. 4-5 రాబోయే సమస్యలను ముందే ఊహించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 2.5 లక్షల టన్నులతో తోతపూరి మామిడి ఉత్పత్తి జరిగింది. మామిడి ఉత్పత్తి బాగా పెరిగేసరికి ధర తగ్గింది. తోతపూరి మామిడిని సల్పు పరిశ్రమలే కొంటాయన్నారు. గతేడాది నిల్వలు ఉండటంతో ఈ పరిశ్రమలు ఈసారి కొనలేకపోయారు. మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు, రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది.